హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ పిండి లేకుండానే గోధుమ పిండితోటి గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకోసం నేను 1 కప్పు గోధుమ పిండిని అలాగే 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను 2 స్పూన్ల నెయ్యిని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. తరువాత ఈ నెయ్యిని పిండి మొత్తానికి బాగా కలిసే వరకు ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. వీటిని కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ నూనెను రాసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో 2 కప్పుల వరకు పంచదారను పోసుకోవాలి. అందులోనే 2 కప్పుల పంచదారకు 2 కప్పుల నీళ్ళైతే సరిపోతాయి. దీన్ని ఈ విధంగా పాకం రానివ్వాలండి. మనం గులాబ్ జామ్ పాకం ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా సగం బాల్లాగా సగం సిలిండర్ షేప్లో చేసుకున్నాను. తర్వాత నూనె పెట్టుకొని నూనె వేడయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా ఈ బాళ్ళను వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసి మంటని సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇవి బాగా వేగవు. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఈ పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మనకి గులాబ్ జాములు అయితే వెంటనే పాకాన్ని పీల్చేస్తాయి, కానీ ఇవి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఈ విధంగానే అన్నింటినీ వేపుకొని పాకంలో వేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చివరిగా మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.